మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలోని గిద్దలూరు, కొమరోలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పరిసరాల ప్రాంతాలు, పోలీసు పాత క్వార్టర్స్, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాత పెండింగ్ కేసులు పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది తదితర అంశాల గురించి ఆరా తీసి సదరు కేసుల ఛేదింపులకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. స్టేషన్లో నిర్వహించే రికార్డ్స్ పెండింగ్ లేకుండా సక్రమంగా నిర్వహించాలని, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు, ప్రాపర్టీని అధికారుల అనుమతితో డిస్పోజల్ చేయాలని ఆదేశించారు. గిద్దలూరు పాత పోలీస్ స్టేషన్ పోలీసు పెట్రోల్ బంకు కోసం కేటాయించిన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ స్థలంలో పోలీసు పెట్రోల్ బంకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సదరు స్థలాన్ని ఎస్పీ గారు పరిశీలించి తదుపరి కార్యాచరణ కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. నవీకరించిన కొమరోలు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్, రూరల్ సిఐ రామకోటయ్య, కంభం సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ ఇమ్మానియేలు, కొమరోలు ఇన్ఛార్జ్ ఎస్ఐ కోటేశ్వరరావు సిబ్బంది ఉన్నారు. ఏం పేరు? అసలు పేరు ఏం పేరు? సార్ ఒకటి సార్ మా ఇంటి పక్కన వాళ్ళు కొట్టే కేసు పెట్టాను సార్. కేసు ఎఫ్ఐఆర్ కూడా క్యాష్ ఇవ్వలేదు సార్. అసలు పట్టించుకోవట్లేదు సార్. కేఆర్ కూడా చెప్పాను, క్యాష్ ఫైల్ చేయలేదు సార్. అప్పుడు ఫాల్స్ అయిందంట కేసు. అది ఎంప్లాయీస్కి ఎంత అనిపిస్తుంది కానీ మేము ఎక్కువ ఇవ్వలేం కదా. ఏదో ఒకటి మనకి బడ్జెట్ ఉంటే ఇవ్వగలుగుతాం తప్ప హోమ్ గార్డ్ ఇచ్చారని మీకు చేస్తున్నాం మనం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మాచర్ల టౌన్ చేశాడు సార్ సిఐ. గిద్దలూరు పోలీస్ స్టేషన్కి ఈరోజు రెగ్యులర్ విజిట్లో భాగంగా రావడం జరిగింది. సో మెయిన్ ముఖ్యంగా గిద్దలూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ ఉండేవి ఇంతకుముందు. దాదాపు కొత్తగా ఒక ఎస్ఐని ఎక్స్ట్రాగా ఇవ్వడం ఇక్కడ, అలాగే కొంత ట్రాఫిక్కి ఒక 4 హోంగార్డ్స్ని ఇవ్వడం. సో కొంత ఇష్యూస్ తగ్గాయి. ఇంకా ఏమైనా ఉంటే రివ్యూ చేస్తాం, లోకల్తో ట్రాఫిక్ని వెరిఫై చేసి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా కొంత స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేస్తాం. అలాగే కొంత క్రైమ్ అది జరుగుతుంది కాలనీస్లో. ముఖ్యంగా దానికి ఏం చేసామంటే సీసీ కెమెరాస్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా దొంగతనాలు జరిగినా, క్రైమ్ జరిగినా, ఎవరన్నా కొత్త వాళ్ళు విలేజ్లోకి రావటం, టౌన్లోకి రావటం, ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడానికి మనం పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా సీసీ కెమెరాస్ని ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. నేను గిద్దలూరు ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన టౌన్ ఇది, దీన్ని చక్కగా మనం ఆహ్లాదకరంగా క్రైమ్ ఫ్రీ టౌన్ లాగా దీన్ని మనం ప్లాన్ చేసుకుందాం. దానికి తోడు మనం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసేది, ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ప్రజాక్షేమం కోరే వ్యక్తులందరినీ కూడా యూ డొనేట్ ద కెమెరాస్. మీరు ఎవరికి ఇక్కడ మీకోసం కొన్ని కెమెరాస్ ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాస్లో మంచి కెమెరాస్ కానీ, సీసీ కెమెరాస్ కానీ మనం పెట్టుకోగలిగితే, సో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పబ్లిక్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. మాకు మనమంతా కలిసి చేయగలిగితే క్రైమ్ జరగకుండా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల, టెక్నాలజీ వాడడం వల్ల మనకు టైమింగ్ సేవ్ అవుతుంది. అలాగే ఈ గిద్దలూరు పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకొని రావచ్చు. క్రైమ్ ఫ్రీ టౌన్గా దీన్ని మనము చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఈ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. విల్ కాన్సన్ట్రేట్ ఇట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ డొనేట్ జనరస్లీ ద సీసీ కెమెరాస్ ఫర్ యువర్ సేఫ్టీ అండ్ యువర్ టైమ్ సేఫ్టీ. పోలీస్ క్వార్టర్స్ బాగా
డ్యామేజ్ కండిషన్లో ఉన్నాయి. అవి ఇంకా అవి నివాస లివింగ్ కండిషన్స్ పనికిరానటువంటి స్టేజ్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకా కొత్తగా ఇప్పట్లో ప్రపోజల్ ఏం లేదు. బట్ వాటిని డెమాలిష్ చేసి టెంపరీగా హోమ్ గార్డ్స్ వాళ్ళు ఉంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ మరీ కండిషన్ డ్యామేజ్ అయితే వాటిని తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే మనం ఇమ్మీడియట్లీ చేసేది ఏం లేదు.